వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల విలువ గల 236 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. రైతు రుణమాఫీ జరగడం, అదేవిధంగా 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. మనం రైతు రుణమాఫీ కన్నా ముందే ఈ కార్యక్రమం పక్కగా నిన్ననే రైతు రుణమాఫీ జరగడం, మరి దాంతో ఇవాళ రైతుల రుణమాఫీ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సభగా మన సాంఘీభావం జరపడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప నిర్ణయం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుండి వైశ్య భవన్ వరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి మనందరం కూడా ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రుణమాఫీ అనేది ఈ దేశంలోనే ఒక చరిత్ర. మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ రోజు కోసం మనందరం కూడా గత నెల రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు, మరి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఒక రైతులకు భరోసా ఇవ్వడం కోసం, రైతులను ఆదుకోవడం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి మరి ఈ నెల జూలైలో ప్రారంభించి ఇలా 15 ఆగస్టు వరకు 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఎవరు కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ మరి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే ఆధార్ కార్డు నంబరు తప్పువాడు, రేషన్ కార్డు నెంబర్ తప్పువాడు, లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పువాడు, మరి ఇతర కారణాలతోనే ఇంకా దాదాపు 20% మంది రైతు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మండేనన్నా సోమవారం రాఖీ పౌర్ణమి, ఆ తెల్లారి మంగళవారం నుండి ప్రతి మండల కేంద్రంలో, ప్రతి రైతు వేదికలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ పెట్టి అవి కంప్లైంట్లు మళ్ళీ ప్రాబ్లంలో రైతుల ద్వారా రుణమాఫీ అని రైతులకు గ్రామాలకు అధికారులు పోయి వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి
సమాచారాన్ని పంపించి సాధ్యమైనంత మేరకు అందరి రైతులకు రైతు రుణమాఫీ చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం. వరంగల్లోని రైల్వే గేట్ శాంతినగర్ సాకారాశికుంట హనుమాన్ నగర్ ఏకశీల నగర్ పోచమ్మగుడి కట్ట మీద బొడ్రాయికి సంబంధించిన ఈ నెల 23న భూమి పూజ అక్టోబర్ 19, 20, 21, 22 తేదీల్లో బొడ్రాయి ప్రతిష్టాప కార్యక్రమం ఉందని బొడ్రాయి అధ్యక్షులు ముష్మకల్ల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బొడ్రాయికి సంబంధించిన కలపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సరిపోతలే అసలు లైటింగ్ వస్తలేదు కరెక్ట్. ఒక నిమిషం కొద్దిగా ఇంకా జరు. ఈరోజు శాంతినగర్ సాకరాస్కుంట ఏకశీల నగర్ హనుమాన్ నగర్ సంబంధించిన కట్ట మీద బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి ఈరోజు హాజరైన మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి నామశిల ప్రతిష్టాపన కార్యక్రమం 23వ తారీఖు నాడు భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 19, 20, 21 పూజల్లో ధనాదివాసం జలాదివాసం యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించబడును. హోమాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించబడును. ఆ తర్వాత పంటల ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ఈ మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ 3 రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. ఎందుకంటే అది అక్టోబర్ 19, 20, 21 తేదీలలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదని చెప్పి మేము పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ముందు కూడా ఫ్లెక్సీలు కొట్టి ప్రతి ఏరియాలో అక్కడక్కడ మెయిన్ కూడల్లో దాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో చేసుకోవద్దు కాబట్టి ఆనవాయితీ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సనాతన ధర్మంలో బొడ్రాయి అనేది ఒక మహోత్సవమైన కార్యక్రమం. వాస్తవంగా శాంతినగర్ పుట్టి 78 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. మా తాతలు ఫౌండేషన్ చేసిన ఏరియాలు ఇవి. అట్లాంటి కార్యక్రమంలో మాకు ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా మా అమ్మవారికి సర్వదా సతదా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మా పోచమ్మ వారికి. ఎందుకంటే అమ్మవారిని పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాస్తవంగా మా తరానికి ఈ బొడ్రాయి ప్రతిష్టాపన రావడం నిజంగా గర్వంగా ఉన్నది. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలనే కోరికతోనే మేమందరం ముందుకు రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమ నిర్వహణలో అందరూ భాగస్వాములై అందరూ తమ వంతు కృషిగా పనిచేస్తే మేమందరం కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తాం. కాబట్టి మనకుండే ఈ వారం ఈ 2 నెలల కార్యక్రమంలో కూడా అందరూ ప్రతిరోజు కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి అందరూ సహకారం తెలియజేయాలి. అందులో ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు భూమి పూజ అంకురార్పణ కార్యక్రమం కలదు. మరియు అక్టోబర్లో 19, 20, 21 పూజ తారీఖులలో బొడ్రాయి ప్రతిష్టాపన చేయడం కొరకు వేద బ్రాహ్మణులచే ఆ తేదీ నిర్ణయించబడింది. దీనికి భాస్కరాచార్యులు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి వారి ఆధ్వర్యం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సుమన్ శర్మ గారు కూడా ఇందులో వారి సూచనల మేరకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ మేము గౌరవంగా పిలుచుకోవడం జరుగుతుంది. అందులో మా అందరూ వంతు కూడా అందరూ కృషి చేసి ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము. జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీరన్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షల్లో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్సులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రారెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా
ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ వ్యాన్, అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంత మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీకు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలు మీకు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. అండ్ ఇప్పుడు సార్కి మాట్లాడమని కోరుతున్నాను. వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను కనుక్కున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రావు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం ఇస్తే 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నాపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరు అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అంతా రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఈ ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది. ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో దట్ వాళ్ళకి కూడా వస్తారు. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతుంది కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, నూతన ఒరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు,
అనేక ప్రాంతాల వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమర్థ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, వీర్లపల్లి, రుద్రేంగి మండలాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుకుంటూ, రేవంత్ రెడ్డిని గాడ్ ఫాదర్స్కే మేము భయపడలేదు, నీ తాటకు చప్పుళ్లకు భయపడం, ప్రతిపక్షం ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు చావాలి అని కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి మేము ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళం, రాదన్న తెలంగాణనే సాధించిన వాళ్ళం, నువ్వు బుల్డోజ్ చేయిస్తే భయపడం హరీష్ రావు. ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. ప్రశ్నించిన వాళ్ళను, మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు, రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ చావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అయినా మేము భయపడం, నీ గాడ్ ఫాదర్లకే భయపడలే, నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నాను నేను. ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే, ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టం. కొద్దిపాటి వర్షానికి వరంగల్ పట్టల బజార్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు ఆలయంలోకి ప్రవహించింది. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలపై కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ఓఎస్డీ హిమజకుమార్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు, అధికారులు రాఘారావు వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు, కార్మికులు తదితరులు హిమజకుమార్, చిప్ప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా హైదరాబాద్లో వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశాలను కోరుతుందని అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన విద్యార్థులు ఉపయోగించుకొని వారు కోరారు. వాడికి ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటే కూడా ఇంకా సార్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ మన ముందుకు వచ్చింది. సార్ సలహాలు సూచనల మేరకు మేడం యొక్క ఆశీర్వాదం. అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలి, పాలిటెక్నిక్ కాలేజ్ లో ఈ హ్యాసర్ అంటే సేలంలో ఇప్పుడు అబ్బాయి ఐహెచ్డి చేశాడు, అయిపోయింది. సార్ సలహా మేరకు బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సార్ ఆశీర్వాదాలతో అవకాశం. అధ్యక్షుడు మందగం శ్రీనివాస్ గారికి, డిసిసి డైరెక్టర్ పేవర్స్ పిల్లలకి అది కూడా ఇప్పించి, అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ని తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను దీంట్లో. దానివల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడతాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి, చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పించి, వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి, మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకేంటంటే
ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించింది. మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది ఘనంగా పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో బంజారా నగర్లో నేతలు మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతలు హనుమన్ల తిరుపతి రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు చెంచు సంతోష్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే సందర్భంగా టపాసులు కాల్చి భారీ ర్యాలీ నిర్వహించారు. బర్త్డే వేడుకలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంతోషాన్ని ఎడు చూడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పిఎంఎస్ఎస్వై ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్న మాట వాస్తవమేనని అడిగి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి తెప్పిస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. So అది చెప్పండి, who is the person అంటే DME. This can be done by end of the day. ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి, నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైకియాట్రీ ఈ రీసెర్చ్ ల్యాబ్ వచ్చేయచ్చు.
But for tuberculosis is related to HIV, they want to remain there వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకు నమోదవుతున్నందుకు రావడం జరిగింది. అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటా బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము, వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగ మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి ఆ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నదనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాము. ఇక్కడ వచ్చిన టైంలో పిఎంఎస్ఎస్వై హాస్పిటల్, ఎంజిఎం అనుబంధ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ రీనల్ ఫెసిలిటీ. సో ఒక రీనల్ ఫెసిలిటీ 14 బెడెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాము. అది 3-4 డేస్లో అయిపోతుంది అంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు. అవి కూడా మేము టీజీఎంఐడిసి దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.